మనందరికీ కూడా యాపిల్ సిడార్ వెనిగర్ అనే విషయం గురించి తెలుసు. నిజానికి యాపిల్ సిడార్ వెనిగర్ అంటే ఏంటి అంటే, మనం తీసుకునే యాపిల్ ఫ్రూట్స్ అంటే మన పళ్ళు తీసుకుంటాం కదండీ! దానిలో నుంచి చేసిన ఒక పదార్థం అని చెప్పొచ్చు. అయితే చాలామంది ఈ యాపిల్ సిడార్ వెనిగర్ వాడటం వల్ల వాళ్ళకి ఆకలి కొద్దిగా తగ్గటము, ఎక్కువగా క్యాలరీ ఫుడ్ తీసుకోకుండా ఉండటము, బరువు అంటే కొవ్వు ఎక్కువగా చేరకుండా ఉండటము, ముఖ్యంగా కొవ్వు కరిగించడానికి చాలా ఉపయోగపడటము అయిందిట. మరి ఈ యాపిల్ సిడార్ వెనిగర్‌ని బరువు తగ్గడం కోసం దాదాపుగా 6 విధాలుగా వాడుకోవచ్చు. మరి ఆ విధానాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటిగా ఇప్పుడు మనం చూపిస్తున్న ఈ యొక్క ఫోటోని గనుక చూసినట్టయితే, పావు లీటరు లేకపోతే మనం మజ్జిగ గాని, లేకపోతే మంచినీళ్ళు గాని తాగే గ్లాస్ ఉంటుంది కదండీ! కొంచెం పెద్ద సైజ్ గ్లాసు. దానిలో కొద్దిగా వేడి నీరు నింపుకొని, ఇది ఒక పెద్ద టేబుల్ స్పూన్‌లు అంటే మరీ ఎక్కువ కాదండి. జస్ట్ ఒక టేబుల్ స్పూన్ అంటారు. మీకు ఐడియా ఉంది కదా! ఆ టేబుల్ స్పూన్ మాత్రమే కలుపుకోవాలి. ఇక్కడ మీకు చూపిస్తున్న స్పూన్ లెక్కే అనమాట. ఇది యాపిల్ సిడాన్ వెనిగర్‌ని ఇంత గ్లాస్‌లో నీళ్ళల్లో ఒక్క టేబుల్ స్పూన్ వేసి బాగా మిక్స్ చేసేసుకొని తీసుకోవటం వల్ల అంటే ఉదయం నిద్ర లేచిన తర్వాత పడిగడుపున మొహం కడుక్కొని టీ, కాఫీ లేకపోతే పాలు ఇలాంటివి ఏదైనా తీసుకునే ముందు ఖాళీ కడుపున తీసుకోవటం వల్ల కూడా బరువు తగ్గుతారు. పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు తగ్గుతుంది. అయితే చాలామందికి పరగడుపున తీసుకోవడం వల్ల గ్యాస్ ప్రాబ్లమ్ పెరిగే అవకాశం ఉంటుంది. అంటే ఎందుకంటే ఇది కొంచెం సిట్రిక్ నేచర్‌లో ఉంటుంది కాబట్టి పరగడుపున తాగటం వల్ల ఒక్కొక్కసారి గ్యాస్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి గ్యాస్ పెరగొచ్చు. మరి అలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే ఇంకో విధానం ఇక్కడ మనకు తెలుస్తోంది. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఒక 150 ఎంఎల్ గ్లాస్‌లో అంటే కొద్దిగా టీ కప్ ఉంటుంది కదండీ! కొంచెం పెద్ద సైజ్ టీ కప్పు దానిలో వేడి నీళ్ళు పోసుకొని, దానిలో ఒక పావు టేబుల్ స్పూను లేదా ఒక చిన్న టీ స్పూన్ గాని యాపిల్ సిడార్ వెనిగర్ వేసి, దానిలో కొద్దిగా తేనె వేసి అంటే ఎంతైతే యాపిల్ సిడార్ వెనిగర్ వేస్తారో అంతే తేనె వేసి నీళ్ళలో బాగా మిక్స్ చేసుకోవాలి. దాని మీద ఒక 2, 3 చుక్కలు నిమ్మరసం కూడా కలుపుకొని మిక్స్ చేసుకొని ఎప్పుడైనా సరే అంటే బాగా అన్నం తిన్న తర్వాత గానీ, లేకపోతే బాగా ఆకలి వేస్తున్నప్పుడు కాకుండా, ఎప్పుడైనా సరే ఒక అన్నం తిన్న ఒక 1 అవర్ తర్వాత గానీ, లేకపోతే 1 ½ అవర్ తర్వాత గానీ తీసుకోవడం వల్ల కొవ్వు అనేది బాగా కరిగిపోతూ ఉంటుందనమాట. ఇక మూడో విధానం ఏంటి అంటే, చాలామంది యాపిల్ సిడార్ వెనిగర్‌ని ఒక గ్లాస్‌లో తీసుకొని అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, యాపిల్ సిడార్ వెనిగర్‌ని అలా డైరెక్ట్‌గా కాన్సంట్రేటెడ్‌గా నేరుగా తాగకూడదండి. నీళ్ళల్లో కలుపుకునే తాగాలి. లేకపోతే చాలా ప్రాబ్లమ్ అవుతుంది. ముఖ్యంగా ఈ యాపిల్ సిడార్ వెనిగర్‌ని చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, తేనె నీళ్ళల్లో అంటే ఒక గ్లాస్ నిండా తేనె నీళ్ళు తీసుకొని మీరు తేనె నీళ్ళు తాగుతూ ఉంటారు కదా! వాటర్‌లో తేనె ఏసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. దానిలోనే ఒక 2-3 చుక్కల యాపిల్ సిడార్ వెనిగర్ వేసుకొని, ఆకలేసినప్పుడు లేకపోతే దాహం వేసినప్పుడు కొద్ది కొద్దిగా తాగుతుండడం చాలా మంచిది. ఇంకొక టిప్ ఏంటంటే, అన్నం తినే ఒక 20 నిమిషాల ముందు ఈ యొక్క యాపిల్ సిడార్ వెనిగర్ తీసుకొని తాగేసిన తర్వాత భోజనం చేస్తే చాలా మంచిది. అయితే ఎప్పుడైనా మీరు పడిగడుపున అంటే ఏమి తీసుకోకుండా యాపిల్ సిడార్ వెనిగర్‌ని గనక తాగాలి అనుకునే వాళ్ళు తేనెని కంపల్సరీగా మిక్స్ చేసుకోండి. దానివల్ల మీకు ఎసిడిటీ రాదు, గొంతు మంట ఇలాంటివి ఏమి ఉండవు. ఇంకొక విషయం ఏంటి అంటే, మనం చాలామంది రాగి జావ, సగ్గు జావ, బార్లీ నీళ్ళు ఇలాంటివి తాగుతుంటాం. అలాంటప్పుడు కూడా కొద్దిగా అంటే ఒక చిన్న టీ స్పూను యాపిల్ సిడార్ వెనిగర్ వేసుకోవడం వల్ల దాన్ని మిక్స్ చేసుకోవటం వల్ల మీకు బరువు తగ్గడానికి చాలా ఉపయోగపడుతుంది. యాపిల్ సిడార్ వెనిగర్ వాడేటప్పుడు 2 జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలండి. ఒకటి ఖచ్చితంగా అది నీళ్ళల్లో కలుపుకొని తాగాలి. 2 ఎక్కువ సేపు పళ్ళ మీద ఉంచకుండా మామూలుగా తాగేయాలి. ఎందుకంటే దీనిలో ఎక్కువగా పులుపు ఉండడం వల్ల ఇది శరీర బరువుని కరిగిస్తుంది. ఇక ఆ పులుపు కొద్ది కొద్ది సార్లు నేరుగా పళ్ళకి తగలడం వల్ల పళ్ళు ఒక్కొక్కసారి జివ్వుమని లాగే అవకాశం ఉంది. అందుకని తాగిన తర్వాత ఒక 5 నిమిషాలకి నోరు పుక్కిలించేసుకోండి. అప్పుడు సరిపోతుంది. మరి విన్నారు కదా ఫ్రెండ్స్. ఈ యొక్క చిన్న యాపిల్ సిడార్ వెనిగర్ వల్ల ఎన్ని లాభాలో, మీరు గనక ఇది ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో మీకు లింక్ పెట్టాము. మీరు చూసుకొని మీకు దొరకదు అనుకుంటే ఆన్‌లైన్‌లో కొనుక్కోవచ్చు. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి మా జీవన్‌ధార ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.